గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యోహాను సువార్త 8:59 ధ్యానించుకుందాం. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. యేసుక్రీస్తు ప్రభుని హింసించడానికి, రాళ్ళతో కొట్టి ఆయన చంపడానికి కొంతమంది అక్కడ ఉన్నప్పుడు యేసు వారి నుండి తప్పించుకోవడానికి దాక్కున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. యేసు దాగి, జీసస్ హిడ్ హిమ్సెల్ఫ్, తను తాను వారికి కనపరుచుకోకుండా చాలా జాగ్రత్తగా దాగి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయాను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే యేసు ప్రభు వాక్యాలు వారికి నచ్చక, తనలో ఉన్న దైవత్వం గురించి చెప్తున్నప్పుడు వారు అంగీకరించక అదొక దైవదోషణని భావించి యేసయ్యను చంపడానికి, యేసయ్యను కొట్టడానికి చూస్తున్నప్పుడు యేసు ప్రభు దాగుకున్న సందర్భాలు, అక్కడ నుండి పారిపోయిన సందర్భాలు చాలా చూస్తున్నాం. మనం దాగి అనే మాట మనం చూస్తున్నప్పుడు దాక్కోవడం అనేది ఒక వీక్నెస్గా మనం అనుకుంటాం. మన హైడింగ్ అనేది వీక్నెస్ కాదు, ఇట్స్ ఎ విజ్డమ్. మన బలహీనత కాదు అది. దాక్కోవడం అంటే అది బలహీనత కాదు, కానీ ఏంటంటే యుక్తి, జ్ఞానం. మీరు గొర్రె చర్మంతో కప్పుకున్న తోడేళ్ల మధ్యకి నేను మిమ్మల్ని పంపుతున్నాను. మీరు ఎలా ఉండాలంటే పాము వలె వివేకులై ఉండుడి, పావురం వలె నిష్కపటులై ఉండుడి అని మత్తయి సువార్త 10:16 ప్రభు చెప్తున్నారు. పాము కొనంత యుక్తి, వివేకం మనకు ఉండాలి. పావురాల లాంటి నిష్కపటమైన జీవితం మనకు ఉండాలి. పాము అంటే యుక్తి, వివేకం అంటే అర్థం ఏంటంటే, పాము ఎలాగ చక్కగా చిన్న కన్నం ఉన్న, చిన్న రాయి ఉన్న దాని కింద దాక్కుని దాని ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలో అది బాగా తెలుసు. మనం కూడా అజ్ఞానులుగా ఉండకుండా జ్ఞానులుగా ఉండాలా, అవివేకులుగా ఉండకుండా వివేకముతో యుక్తిగా ప్రవర్తించాలా. ఎప్పుడు దాక్కోవాలో అప్పుడు దాక్కోవాలి, ఎప్పుడు పారిపోవాలో అప్పుడు పారిపోవాలి. యోహాను సువార్త 7:30 అందుకు వారు ఆయనను పట్టుకొన యత్నము చేసిరి గాని ఆయన గడి ఇంకనూ రాలేదు కనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. ప్రభు యొక్క గడియ తన్ను తాను అప్పగించుకునే సమయం రాకముందు యేసయ్య వారి నుండి తప్పించుకొని పారిపోయిన సందర్భం ఉంటుంది. వారు ఆయన పట్టుకుందామన్నా యేసయ్య దొరకని సందర్భాలు ఉన్నాయి. కానీ యేసు ప్రభు గడియ వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు, వారు పట్టుకోవడానికి వస్తున్నప్పుడు యేసయ్య నేనే ఆయనని తను తాను సరెండర్ అయిపోయిన సందర్భం కూడా ఉంది. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ఆయన సమయం రాకముందు ఆయన కార్యాన్ని ఆటంకపరచడానికి ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా తప్పించుకుని పారిపోయాడు, దాక్కున్నాడు. ఆయన కార్యాన్ని నెరవేర్చాడు. కార్యం నెరవేరిన తర్వాత ఏమాత్రం పిరికివాడు కాకుండా తను అప్పగించుకుని మన పాప శాపాన్ని శిలువ మీద ఆయన ఆ బలియాగాన్ని అర్పించడానికి తను తాను అప్పగించుకున్నాడు. అది ఒక పిరికితనం కాదు. యేసయ్య దాక్కున్నాడంటే దాని నుండి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దట్ ఈస్ విజ్డమ్, బట్ నాట్ వీక్నెస్. అది ఒక యుక్తి, జ్ఞానము, కానీ అది అమాయకత్వము లేక పిరికితనము కాదు. మన జీవితంలో ఆ విధంగా మనం ఉండడానికి ప్రభు ఒక మాదిరైన జీవితాన్ని మనకు చూపించాడు. ప్రభువే చెప్పాడు, మీరు ఏ పట్టణములైనా నా సేవ చేస్తున్నప్పుడు అక్కడ మిమ్మల్ని హింసిస్తే ఏం చేయాలా? వాళ్ళతో తిరిగి మీరు దెబ్బలాడండి, నేను మీకు బలమిస్తాను, మీ పక్షం యుద్ధం చేసేవాడిని నేనే యెహోవాను, కర్ర కంటికి కన్ను పంటికి పన్ను. అది కాదు యేసయ్య బోధ. యేసయ్య బోధ ఏంటి తెలుసా? రనవే, పోవతలకి. వాళ్ళకి చెప్పావు, నీ పాద దులిపేశావు, వాడిని చేర్చుకోవట్లేదు, నేను హింసిస్తున్నాడా, ఆ ఊరు విడిచి వెళ్ళిపో అన్నాడు. మత్తయి సువార్త 10:23 వారు ఈ పట్టణములో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. మనుష్య కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణంలో సంచారం చేసి ఉండరని నిశ్చయము మీతో చెప్పుచున్నాను. కాబట్టి ప్రియులారా, హింసకు ప్రతిహింస చేయొద్దని చెప్తున్నారు ప్రభు. మరి హింసకు ప్రతిహింస చేయకుండా అక్కడే ఉంటే వాళ్ళు మనల్ని ఇంకా హింసిస్తారు. కనుక అక్కడి నుండి ఎలాగ తప్పించుకొని వెళ్ళిపోవాలో కూడా జ్ఞానము కలిగి ఉండు అని ప్రభు ఆయన జీవితం ద్వారా మనం నేర్పుతున్నారు. కాబట్టి ఈ లోకంలో ఎలా ఉండాలో నేర్చుకోవాలా. దాగుకోవడం, ఎప్పుడు దాక్కోవాలో తెలుసుకోవాలా, ఎప్పుడు ఆ చోటు నుంచి వెళ్ళిపోవాలో తెలుసుకోవాలా. గొడవ పెద్దది కాకమునిపే అందులోంచి బయటికి ఎలా వచ్చేయాలో ఆలోచన చేసుకోవాలా. ఆ విధంగా ఆలోచన చేస్తేనే, ఆ విధంగా యుక్తిగా ఉంటేనే గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళ మధ్య మనము క్షేమంగా ఉండగలము.
కాబట్టి ఈ లోకంలో జ్ఞానం ఎంత అవసరమో జ్ఞానానుసారంగా బ్రతకడం మాత్రమే కాక ఆ యొక్క జ్ఞానానికి కొంచెం తెలివి, కొంచెం యుక్తి కూడా మనకు కలిగి ఉండాలి. నాలెడ్జ్ కావాలా, విజ్డము కావాలా. కాబట్టి జ్ఞానం అనేది పుస్తకాల్లో చదువుకుంటే వచ్చేది, కానీ యుక్తి అనేది అనుదిన జీవితంలో చాలా జాగ్రత్తగా తెలిసిన జ్ఞానాన్ని జ్ఞానానుసారంగా నడుచుటయే తెలివి, అదే యుక్తి. కనుక దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా జ్ఞానమిచ్చేవాడు నీవే, తెలివిచ్చేవాడు నీవే, యుక్తినిచ్చేవాడు నీవే. నేను పనిచేస్తున్న ఆర్గనైజేషన్లో, ఆ కంపెనీలో, ఆ యొక్క సంస్థలో ఎన్నో రాజకీయాలు ఉన్నాయి ప్రభువా. సాధారణంగా ఒక పెద్ద ఎంఎన్సీ దగ్గర నుంచి ఒక చిన్న వ్యాపారం వరకు ప్రతి చోట ప్రొఫెషనల్ జెలసీస్ ఉంటాయి. వీడంటే వాడికి పడదు, వాడంటే వీడికి పడదు, మనం బాగా చేసే వెనక్కి లాగే వాళ్ళు మంది, గ్రూపిజాలు, క్యాస్టిజము, రేసిజం ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటి మధ్యలో మనం చాలా యుక్తిగా నడుచుకుంటూ ఒకరికి హాని చేయకుండా ఇంకొకరి హాని మనకు తాకుండా ఏ విధంగా నడవాలో దేవుడిని అడుగుదాం. దేవుడు అందరిలో కలిసి అందరిలో కొందరినైనా క్రీస్తులో నడిపించడానికి ప్రేమ కలిగి, పరిశుద్ధత కలిగి, యుక్తి కలిగి జీవించే ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు మన యొక్క అనుదిన జీవితంలో, మన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పరిచర్యలో, పనుల్లో పరిశుద్ధాత్మను మనకి నేర్పించి, నడిపించి, రక్షించి, కాపాడి దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన వాక్యాలు బట్టి స్తోత్రాలు. ధ్యానించిన వాక్య ప్రకారము ఈ వాక్యం విన్న వారందరితోనూ నీవే మాట్లాడండి. ఎవరు ఎక్కడ పని చేస్తున్నా, ఎటువంటి వారి మధ్య ఉన్నా ప్రభువా యుక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పమని, ప్రేమ సాత్వికం దయచేయమని, ఎవరితో కూడా వైలెంట్గా అయ్యా ఎవరితో దెబ్బలాటలకు మేము వెళ్లకుండా సమాధానంగా ఉండుటకు సహాయం చేయమని, అయా దుష్టుల నుండి, అయా వైలెంట్ పీపుల్ నుండి, అయా తండ్రి దుర్మార్గుల నుండి నీవే మమ్మల్ని రక్షించి ఏ కీడు మమ్మల్ని అంటకుండా కాపాడమని, నీ సమాధానం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మమ్మును మా ప్రజలని ప్రేమగల పాదాలకు అప్పగించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి సర్వసత్యంలో మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. God bless you. Have a very blessed day.